ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజ హోమ్స్. ఈరోజు నేను కర్జికాయలు అంటారు కదా స్వీటు, అవి చేసి చూపించబోతున్నానండి. ఇందులో మనం పల్లీలతో పుట్నాల పప్పుతో 2 వెరైటీ కర్జికాయలు చేసుకుంటున్నాము. మా ఊర్లో అయితే కర్జికాయలు అంటారు, మళ్ళీ మీ వేరే ప్రాంతాలను బట్టి దాని పేరు మారచ్చు, కానీ టేస్ట్ మారదులేండి. ఈ కర్జికాయలకి ముందుగా శనగ విత్తనాలు ఒక 1/2 కేజీ తీసుకున్నాను. అందులోకి సరిపడా బెల్లం, తర్వాత కొబ్బెర ఒక హాఫ్ కప్పు, హాఫ్ చిప్ప అంటారు కదా, ఒక ఫుల్ ఉంటుంది కదా హాఫ్ అంతా, దాంట్లో హాఫ్ 50 గ్రామ్స్ అంతా కొబ్బెర తురిమి తీసుకోవాలి. తర్వాత 2 వేలాకులు యాడ్ చేసుకోవాలి. పౌడర్ చేసేటప్పుడు మనం యాడ్ చేసుకుందాము, అవేం చూపించట్లేదు. ముందుగా వేరుశనగ పప్పుని వేయించుకొని పొట్టు తీసుకొని బెల్లం తగినంత వేసుకొని ఎండు కొబ్బరి వేసుకొని దాంట్లోకి ఏలాకి వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పల్లీలు వేయించుకొని తగినంత బెల్లం, 2 యాలకులు, ఒట్టి కొబ్బరి వేసుకొని దీన్ని కూడా పౌడర్ చేసుకోవాలి. ఇవి పౌడర్లే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇంకా స్వీట్ ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇలా పౌడర్లు ప్రిపేర్ చేసుకున్నాక ఒక 1/2 కేజీ గోధుమ పిండిలోకి, మేము గోధుమ పిండితో చేస్తున్నామండి, మైదా పిండి వాడట్లేదు ఇక్కడ. గోధుమ పిండిలోకే కొంచెం ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్తో మెత్తగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాన్ని ఒక అర్ధగంట పక్కకు పెట్టేసి తర్వాత పల్చగా రేకులు పట్టుకొని అందులోకి ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పెట్టుకొని ఇలా కర్జికాయలా ఒత్తుకోవాలి. ఇలా అన్ని ఒత్తి పెట్టుకోవాలి. ఇవి వచ్చేసి వేరుశనగ పప్పు పిండితో చేసినవి. ఇవి తర్వాత ఇలా కడాయిలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఒకదాన్ని ఒకటి కర్జికాయలు వేసి వేయించుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేసాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వీటిని కాల్చుకోవాలి. ఇవి కాల్చుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్కి తీసుకున్న తర్వాత చూద్దాం. రెడీ అయిపోయినాయండి కర్జికాయలు. ఇవి వేరుశనగ పప్పు, బెల్లం, కొబ్బరి, తర్వాత ఏలాచి వేసి పౌడర్ చేసి చేసిన కర్జికాయలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా మృదువుగా కూడా ఉంటాయి. ఒకసారి చూడండి లోపల ఏ విధంగా ఉంటాయో. చూసారా, ఇంకా కొంచెం వేడివేడిగానే ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నాయి. కొంచెం చల్లారితే క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మైదా పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఎంత టేస్టీగా ఉన్నాయంటే నిజంగా చేసుకున్నారంటే వదలరు, ఎప్పుడు ఇవే చేసుకుంటారు. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు కూడా చేసి పెట్టండి, మిమ్మల్ని ఇంకా మర్చిపోరు. అలాగే మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కర్జికాయలు చేయగా మిగిలిండే పిండితో, గోధుమ పిండి కొంచెం మిగిలిందండి, వాటితో ఈ అప్పడాలు చేశారు. అవి ఎలా చేశారంటే గోధుమ పిండిలోకి కొంచెం సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారం పొడి, మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. కారం తినేవాళ్ళు కారంగా, కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ చూసి యాడ్ చేసుకొని మెత్తగా కలుపుకొని ఇలా పల్చగా రేకులు పట్టుకొని నూనెలోకి వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో కావాలంటే ఒకసారి దీని ప్రాసెస్ కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. చూడండి ఎంత కరకరలాడుతూ భలే టేస్టీగా ఉన్నాయండి నిజంగా. చూడండి, చూసారా ఎంత టేస్టీగా ఉన్నాయో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్కమ్ టు ఇంద్రజ హోమ్స్. ఈరోజు నేను పుట్నాల పప్పు బెల్లంతో చేసుకునే కర్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా 250 గ్రామ్స్ పుట్నాల పప్పు, 230 గ్రామ్స్ బెల్లం, ఒక 50 గ్రామ్స్ కొబ్బెర, ఒక 2 వేలాకులు వేసుకొని మెత్తటి పౌడర్లా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 1/4 కిలో గోధుమ పిండి తీసుకొని అందులోకి ఒక పించ్ సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్, వాటర్ తగినన్ని వేసుకొని మెత్తగా కలిపి ఒక అర్ధగంట నాననివ్వాలి. ఇలా నానిన పిండిని కొంచెం కొంచెం తీసుకొని పల్చటి రేకుల్లా ఒత్తుకొని అందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ని పెట్టుకొని అంచుల్ని క్లోజ్ చేసుకోవాలి. మేము ఇక్కడ గోధుమ పిండితో చేసామండి, మైదా పిండి వాడలేదు, అన్హెల్దీ అని. తర్వాత పిండి కలపడం కూడా చూపించడం లేదు, ఎందుకంటే నా వీడియోస్ షార్ట్గా ఉంటాయి, అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఇలా అంచులన్నీ క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాల్ని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒకదానినొకటి ఆ కర్జికాయల్ని వేసేసుకోవాలి. వేసేసుకొని మీడియం మంటలో బాగా ఎర్రగా కాలే వరకు కాల్చుకొని పక్కకు తీసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇంటికి సడన్గా ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే సులభంగా ఇలా చేసి పెట్టొచ్చు. చాలా బాగుంటాయండి. మైదా పిండి వాడకండి, గోధుమ పిండే వాడండి. ఇవి కూడా మైదా పిండిలాగే కొంచెం చల్లబడిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి. లోపల పౌడర్ మెత్తగా పైన పిండి క్రిస్పీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. గోధుమ పిండి చేసుకుంటే మంచిది కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.